ఒక హ్యూజ్ టాస్క్. ఈరోజు ఏ వాక్యం చెప్తాను, ఆ వాక్యం ఒక సంవత్సరం క్రితం నేను మాట్లాడుతున్నప్పుడు ప్రొఫాటికల్గా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వేం చేయబోతున్నావు అనే దాన్ని నా ద్వారానే చెప్పాడు. ఒకరోజు నేను ప్రభుతో ఏకాత్మగా ఉన్నప్పుడు I heard a voice, you are not enough. ఆ మాట నేను చాలాసార్లు చదివాను, చాలాసార్లు విన్నాను. కానీ with the Holy Spirit revealed the truth, then I came to know I am not enough. ఆ సత్యాన్ని మీకెందుకు చెబుతున్నాను, ఎందుకు ఈ విషయాన్ని అమెరికా నేను మేరీల్యాండ్ కాన్ఫరెన్స్కి వచ్చాను. దేవుడు మహాకృపను బట్టి కాన్ఫరెన్స్ 3 రోజులు చాలా చక్కగా జరిగింది. బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే దాని గురించి మాట్లాడాను. అగైన్ మరి నా ఆత్మీయుడు వెలువడు బ్రదర్ మాథ్యూ గారిని, సిస్టర్ని, సంఘాన్ని చూసి మరలా ప్రభువు మీకు ఇచ్చిన వాక్యాన్ని బోధించాలన్న ఆశతో నేను వారికి చెప్పినప్పుడు ఈ మీటింగ్ వారు అరేంజ్ చేశారు. అగైన్ తర్వాత నేను మళ్ళా వర్జీనియా, తర్వాత న్యూజెర్సీ వెళ్ళి ఫస్ట్ మళ్ళా ఇండియా వెళ్ళిపోవడం జరుగుతుంది. అమెరికా వాళ్ళకి కంఫర్ట్ గురించి మాట్లాడాల్సిన పని ఏంటయ్యా, చాలా కంఫర్ట్ ఉంది కదా, అసలు కంఫర్ట్ వాళ్ళకే అవసరం చెప్పాను. అందుకనే ఈరోజు మరి ఏ కంఫర్ట్ మీకు అవసరమో నాకైతే తెలియదు కానీ బట్ ఐ విల్ స్పీక్ అబౌట్ కంఫర్ట్, హౌ గాడ్ కంఫర్ట్స్ పీపుల్, హౌ గాడ్ అప్లిఫ్ట్స్ హిస్ పీపుల్. కంఫర్ట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ స్పీకింగ్ సమ్ వర్డ్స్ అండ్ మేకింగ్ యూ రిఫ్రెష్. కంఫర్ట్ అంటే ఏదో ఐఎమ్ విత్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ బీ విత్ యూ అని చెప్పి 4 మాటలు చెప్పి భోజనం పెట్టడం కాదు. గాడ్స్ వే ఆఫ్ కంఫర్ట్ ఎలా ఉండాలి, గాడ్స్ వే ఆఫ్ కంఫర్ట్ ఎలా ఉండాలి. ఈరోజు మనం ఎవరిని నమ్మాము, ఈ ప్రభు యొక్క కంఫర్ట్ని ఆయన నమ్మిన బిడ్డలు ఎలా అనుభవిస్తారు. మీకు తెలుసు, టీవీలో మీరు చాలాసార్లు చూస్తుంటారు, నేను ఏది మాట్లాడినా వర్డ్కి దేవుని వాక్యానికి అతీతంగా ఏ మాత్రం మాట్లాడు. ప్రజల్ని ఎలా కంఫర్ట్ చేశాడు, ఈ రోజున మనల్ని ఎలా కంఫర్ట్ చేస్తారు అనే వాక్యాన్ని గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు వింటానికి సిద్ధంగా ఉన్నారా? మరి సీరియస్గా ఉన్నారండి? ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. రైట్, దేవునికి స్తోత్రం. ఒకసారి 1 Kings chapter 19, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 1 Kings chapter 19 verse 4 to 5. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువై వాడను కాను, ఇంత మట్టుకు చాలు. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడింది. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మాట వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత
40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేశారు. కళ్ళు మూసుకొని ప్రభువే మనతో మాట్లాడాలని మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. Unless you prepare your heart and your mind, unless you are desirous for God's word, God will not release His valuable words. He will release His secrets. He will release His precious words from heaven only to the people who are thirsty and knows the value of it. It's not a just common message to entertain. It's a word of God. It's the words of God. Will remain in you and will work in you. And He will lead your life and it will create what you are expecting to be created. Prepare our hearts. Lord, come. This is not an entertainment. It may be a weekend, but it's not an entertainment. It is empowering to our spirit. We are receiving your power, receiving manna from heaven. Lord, I am thirsty for it. అని అందరూ ప్రార్థించుకుంటారు. తండ్రి, నా ప్రాణమునకు ప్రియుడవైన వాడా, భూమికి ఆకాశమునకు ప్రభు, నీ దాసుడు నీ చిత్తములో నిలువబడి ఉన్నాడు. ముఖముల వైపు దేని వైపు చూసే మనసు నువ్వు నాకు ఇవ్వలేదు. ఐ ప్యాషన్ ఫర్ ద స్పిరిట్. వారికి కావలసిన నువ్వు చెప్పడానికి నిర్ణయించిన నీ వాక్యాన్ని దయచేసి మీరే నా ద్వారా మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. రంగరాజుని మరుగుపరచండి. The people can visit with your presence and with your word. We cancel every disturbance spirit. We cancel every evil and pride. We cancel every powers of darkness. Let your word flow into everybody's life. In Jesus' name we pray. Amen. ఒకరోజు నా పాస్టర్ గారు ఒక హౌస్ విజిట్ చేయడానికి వెళ్ళారు. హౌస్ విజిట్ చేయడానికి వెళ్తే ఆయన కరెక్ట్గా ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి కిటికీలో వచ్చే శబ్దం, ప్రభువా మా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఊర్లు తిరుగుతున్నాడు ప్రభువా, నువ్వు భద్రపరచకపోతే ఆయన ఎవరు భద్రపరుస్తారు నాయన, తండ్రి అతను ప్రొటెక్ట్ చేయి ఆయన కావాల్సిన దాన్ని అనుగ్రహించు నాయన అని చెప్పి అభిషేకించమని చెప్పి లోన్ నుంచి సిస్టర్ చాలా గట్టిగా ప్రార్థన చేస్తుంది. గుమ్మం దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ నొప్పుదాం అనుకున్న పాస్టర్ గారు ఆ సౌండ్ విని కామ్గా ఆగిపోయి, ఇంత మంచి విశ్వాసాన్ని కలిగి ఉండడం నిజంగా నా ధన్యత, కనీసం మా ఆవిడ కూడా నా కోసం ఇంత ప్రార్థన చేస్తుందో లేదో, నిజంగా ఇట్లాంటి విశ్వాసిని నేను కలిగి ఉండటం, ఈ విశ్వాసాన్ని ఇలా తయారు చేయటం నిజంగా గొప్పతనం మనకు చాలా ఫీల్ అయిపోయి కాసేపు విని ఆ ప్రార్థన మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయకూడదు. సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మళ్ళీ కాలింగ్ బెల్ నొప్పుతాం అనుకుంటే సేమ్ సౌండ్. నిన్నటి కంటే కొంచెం టెంపో మారింది, నిన్నటి కంటే మాటలు పెరిగినాయి, చాలా గట్టిగా ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఇంకా పాస్టర్ గారికి అసలు గుండె బస్ట్ అయితే అక్కడ ఆడుకుంటున్న పాపను చూసి, అమ్మ మమ్మీ ఎప్పుడు ఖాళీగా ఉంటారు, నేను ఒకసారి మమ్మీని కలవాలి అన్నాను. ఆ పాప చెప్పిందండి, ఎప్పుడు ఖాళీగా ఉంటారు అంకల్ అన్నాను. లేదమ్మా నిన్న వచ్చాను, నిన్న ప్రార్థన చేస్తున్నారు, ఈ రోజు వచ్చాను, ఈ రోజు ప్రార్థన చేస్తున్నారండి. ఏమీ లేదు అంకుల్, మీరు బండేసుకు రాకండి రండి సార్.
ఆయన్ని మన చేతకులు ఉండే కదా, బజాజ్ చేతకులు. ఆ చేతకు స్కూటర్ ఆగేసరికి మేడం గారు ఏం చేస్తుంది? సరే వీడికి అర్థం కాదు. సరే నెక్స్ట్ డే మళ్ళా 3వ రోజు వచ్చాడు. ఈసారి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది, బండి తీసుకురాకుండా వచ్చింది. చిరంజీవి పాటలు పడుతుందంట. కిటికీలోంచి చిరంజీవి పాటలు పడుతుంది, కిచెన్ నుంచి మేడం హమ్ చేస్తుందండి. అరే ఇదేంటి, నిన్నేంటి ఇది, ఈ రోజు ఏంటి ఇదంటే, ఎవరి కోసం ఈ భక్తి? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం ఈ భక్తి? మాస్టర్ గారి కోసం. ఎవరి కోసం చేద్దాం భక్తి? మనం నీ కోసం నువ్వు భక్తి చేసుకోవాలి, నా కోసం నేను భక్తి చేసుకోవాలి. రైట్? మనం భయపడాల్సింది మనుషులకు కాదు. ఎంత భూమి మీద సిద్ధపడతావో పరలోకులు అంతా ఉంటావు. మనం ఒక మాట చెప్పారు ప్రభు, హే మ్యాన్, పరలోకంలో నీ అకౌంట్ ఎంతో చెప్పాయా? చర్చ్ అకౌంట్లో ఎంత ఉందో చెప్పగలరు, నా అకౌంట్లో ఎంత ఉందో చెప్పగలరు. పరలోకంలో నీకు ఎంత ఉంటుందో చెప్పు అన్నారు. దెన్ ఐ స్టార్ట్ థింకింగ్. నాకు అర్థమైంది, ఈ భూలోకంలో మనం ఏమి సిద్ధపరచుకుంటామో అదే రేపు పరలోకంలో రిఫ్లెక్ట్. సార్ ఈ 70-80 సంవత్సరాల జీవితానికి, ఇంకా కాస్త బతికితే ఇంకొక 10 సంవత్సరాల జీవితానికి మీరు అమెరికా వచ్చి కార్లు పొంది కష్టపడి డబ్బులు సంపాదించి, అవునా, మీరు ఇండియాలో ఉండి జనాలు అక్కడ ఆస్తులు సంపాదించి కొంత తిన్న కూడా తిన్నారు, పచ్చలు వేసుకొని తింటారు, భూములు కొంటారు, తిన్న ఉపయోగపడతారు. ఏమంటే కనీసం మంచి బట్ట కూడా వేసుకోలేదు కొంతమంది. ఎందుకు ఇంత సంపాదించే? దేనికోసం? 70-80 సంవత్సరాల జీవితం కోసం. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక మాట అడిగారు, రేపు అసలు మీ దేశం అది, అసలు మీ రాజ్యం అది, దానికోసం మీరు పుట్టారు, దానికోసమే భూలోకానికి వచ్చారు. ఎందుకు? దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు. పరలోకంలో నీకు ఇల్లు ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇల్లున్న వాళ్ళు దయచేసి నన్ను ఏమనుకోద్దు, ఇట్లా మాట్లాడతాను. పరలోకంలో మనకు ఇల్లు ఉందంటారా? పరలోకంలో మనకు డబ్బు ఉంటుందంటారా? ఒకవేళ లేకపోతే చెప్పేవాడ, మీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోండి, అక్కడ దొంగలు చిమ్మేట కొట్టదు. ఏమన్నా కొనుక్కుంటా ఏమిటి సార్ అని అంటారు మీరు. కొనుక్కోం, కానీ ఒక ముందు అక్కడ చెప్తున్నాను వాతావరణం. నేను స్పిరిట్ ఆఫ్ గారిని అడిగితే చెప్పారు నాతో, పరలోకంలో ఇళ్ళున్నాయి, పరలోకంలో డబ్బు ఉంది, పరలోకంలో గ్రేడ్స్ ఉన్నాయి. ఏమిటి గ్రేడ్స్? పరలోకంలో లెవెల్స్ ఉన్నాయి, పరలోకంలో బట్టలు ఉన్నాయి. ఎస్, పరలోకంలో బట్టలు ఉన్నాయి, పరలోకంలో కిరీటాలు ఉన్నాయి, పరలోకంలో ఆధిక్యతలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. దేవుడికి స్తోత్రం. ఇవన్నిటిని కలిగంట మనం ఇక్కడ మనిషిని చూడగానే ఆడు పేదోడైనా నాకులాగా ఇన్సెట్ చేసాడంటే చూసి ఏమనుకుంటాం? ఏమనుకుంటాం సార్? అబ్బో అలా ఉండుంటాడు. అక్కడ అట్లా కాదు. నీ ఆత్మీయత ఏంటో, నీ సాక్రిఫైస్ ఏంటో, నువ్వు ప్రభువు కోసం భూమి మీద నువ్వు ఏం చేశావో నిన్ను చూడంగానే అట్లా కనిపిస్తుంది. మనం నువ్వెంత కష్టపడ్డావో, ఎన్ని నిందలు అనుభవించావో, ఎన్ని శ్రమలు అనుభవించావో, ఎంత ఖర్చు పెట్టావో, ఎంత నీతిగా యథార్థంగా నువ్వు సేవ చేశావో, నీ యొక్క కష్టం అంతా కూడా అట్లా చూడంగానే దేవదూతలు నిన్ను చూసి, వాట్ ఏ బ్రదర్, ఓ వాట్ ఏ సిస్టర్ హీ ఈస్. మనుషుల కోసం తృప్తిపరచడం కోసం కాదు, ప్రభువు కోసం ఎవడు చేస్తాడో, ప్రభువు కొరకు చేసింది అక్కడ రేపు ఖచ్చితంగా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నేను కిరీటాల గురించి మాట్లాడుతుంటే, నేను ఐ డోంట్ నో వై ఐ యామ్ డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ టాపిక్,
బట్ ఐ వాంట్ టు టెల్ యు దిస్. కిరీటం గురించి అడిగితే జీవ కిరీటం గురించి మాట్లాడుతున్నాను. జీవ కిరీటంలో ఏముందయా అని చెప్పాను. ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుంటేనట, ఆ కిరీటం చూస్తే ఆ కిరీటంలో ఆ వ్యక్తి లేకపోతే అపోస్తలుడు లేకపోతే ఆ సేవకుడు పడిన కష్టాలన్నీ, శ్రమలన్నీ, అవమానాలన్నీ, నిందలన్నీ, దుఃఖం అంతా ఆ కిరీటంలో అట టీవీలో కనిపిస్తుంది. పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కటి భూలోకంలో నువ్వు చేసిన దాని గురించి టెస్టిమోనీ ఇస్తావు. మీకు అమెరికన్ బ్యాంక్లో ఎంత ఉందో నేను అడగట్లేదు. దట్స్ నాట్ మై క్వశ్చన్. దేవుని సేవకునిగా ఒక ధైర్యంతో దేవుని సేవకునిగా ఒక మాట అడుగుతున్నాను. మీ పరలోకపు అకౌంట్లో మీరు, నేను, రేపు మనం వెళ్ళబోయే పరలోక రాజ్యంలో ఏ స్టేటస్ మనం? ఏ స్టేటస్ మనం? ఇక్కడ సరిగ్గా టై లేకపోతే యు ఫీల్ హ్యూమిలియేట్. సరైన షర్ట్ లేకపోతే చాలా ఫీల్ అవుతారు. 10 మంది దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆభరణాలు లేకపోతే చాలా ఫీల్ అవుతారు. అక్కడ ఇక్కడ ఫీల్ అయినా, ఈ రోజు ఫీల్ అయినా రేపు కష్టపడితే నువ్వు సంపాదించుకోవచ్చు. రేపు పొద్దున పరలోకి వెళ్ళిన కష్టపడి సంపాదించిన అవకాశం ఉంది. నువ్వు దేంతో పరలోకంలో ఎంటర్ అవుతావో అదే దాంతోనే జీవితాంతం బ్రతకాల్సి వస్తుంది. అంటే ఇటర్నిటీ టు ఇటర్నిటీ. అది దుఃఖమే అయితే ఆ దుఃఖమే, అదే జాయ్ అయితే జాయ్. డియర్ ఫ్రెండ్స్, this is not at all my subject. I don't want to tell it, but I don't know why I told it. But I want to remind you, what is your status in heaven? What's your riches in your position in heaven? మనుషుల కోసం చేసే సేవలు అక్కడ ప్రతిఫలాన్ని ఇవ్వవు. ప్రభువు కోసం నిజాయితీగా ఏ మనిషి పనిచేస్తాడో ఆ సేవ అక్కడ డబల్ అవుతుంది. హల్లెలూయా. ప్రిపేర్ యువర్ హార్ట్స్. మీ ఫోకస్ని భూమి మీదే కాకుండా మీ ఫోకస్ని ఎప్పుడు, అందుకని అబ్రహాం శిల్పియు నిర్మాణం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ రాజ్యం కోసమే ఆయన ఎదురు చూశాడంట. కానీ బిల్డింగ్ కూడా కట్టుకోలేదా? భక్తులందరూ కూడా ఆ రాజ్యం కోసమే చూశారు. ఉన్నదానంతా దానికోసమే త్యజించారు. ఆది కాలపు క్రైస్తవత్వం రక్షించబడ్డాడు అంటే వాడు దేవుడికి ఏమి ఇద్దామంటే, ఇప్పుడు దేవుడు ఏమిస్తాడు? ఇప్పుడు సంఘానికి దేవుడు ఏమిస్తాడు అనే కానీ దేవుడికి ఏమిద్దాం అనేది చేంజ్. రియాలిటీ మిస్ అవ్వద్దు. రియాలిటీని చెప్పే వాళ్ళు మిస్ అయినా రియాలిటీని మాత్రం ఎప్పటికీ గుండెల్లోంచి పోనీ. వాళ్ళు రక్షించబడిన తర్వాత శ్రమను అనుభవిస్తూ చెదిరిపోయిన ఆస్తులు పోయిన, బంధాన్ని పోగొట్టుకున్న ప్రభువును మాత్రం పోగొట్టుకోలేదా? ఈ రోజున రక్షించబడితే మనం పోగొడదు, మనకన్నీ రావాలి. అవునా కదా? ఎంత మారిపోయింది. కాబట్టి మొదటి మాటగా నేను మీతో చెప్తున్నాను, ఇది చెప్పాలనుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట. మీ యొక్క స్టేటస్ని పరలోక రాజ్యంలో ఎంతో ఒక్కసారి వాల్యుయేట్ చేసుకోండి. మీరు చేసే ప్రతి పని మనుషుల కోసం, అప్రిషియేషన్ కోసం, ఘనత కోసం, ఫర్గెట్ అబౌట్ ఇట్. మన ప్రభువు కోసం ప్రతి దాన్ని బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక సబ్జెక్ట్ నేను మీకు చెప్పబోతున్నాను. డిస్కరేజ్మెంట్స్ అనేవి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రూట్లో వస్తుంది. డిస్కరేజ్మెంట్స్ అనేవి, నిరుత్సాహాలు అనేవి, హర్ట్స్ అనేవి, ఇబ్బందులు అనేవి మనిషి జీవితం మీదకి ఎప్పుడూ దాడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు కలత చెంది దాన్ని ఎదిరించలేక సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోతే, కాబట్టి ఇలా
ఇలాంటి డిస్కరేజ్మెంట్స్ మనకి మామూలు మనుషులకే కాదు, మహాభక్తులకు కూడా నిరుత్సాహాలు అనేవి ఎదురయ్యాయి. నిరుత్సాహాలలో ఈరోజు మనం ఏం చేస్తాం? ఓ లార్డ్, నేను బ్రతికుండకూడదు, నేను చచ్చిపోతే బెటర్ అని చెప్పి టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, సైనైడ్ తినేవాళ్ళు, ఉరేసుకునేవాళ్ళు, లేకపోతే బిల్డింగ్స్ మీద దూకేవాళ్ళు, రకరకాల పీపుల్ ఉన్నారు. లేకపోతే డిప్రెషన్ గురైపోయి మెంటల్గా మారిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ క్రైస్తవునికి ఒక దేవుడు ఉన్నాడు. క్రైస్తవునికి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఆయన ఏం చేస్తాడో, ఈ రోజు మన నిరుత్సాహాలలోంచి ఆయన కంఫర్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఒక మాట నేను మీతో చెప్తాను. మనందరికీ తెలుసు ఏలియా అగ్ని వంటి వాడు, పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇలాంటి వాడు దేవుని కోసం, అతను అన్నాడు దేవుని కోసం రోషం కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నాను? ఎస్, దేవుని కోసం రోషం కలిగి ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ బయలుకు ఆరాధిస్తూ, ఎవడు కూడా నీ వైపు చూడకుండా బయలునే ఆరాధిస్తూ దాన్ని పూజిస్తూ ఉంటే, నీ కొరకు రోషం కలిగిన వాడిని ఒక్కడనే, ప్రైజ్ ది లార్డ్, ఒక్కడనే రోషం కలిగిన వాడిని నేను దాన్ని ఎదురిస్తున్నానయ్యా అన్నాడు. ఫస్ట్ వర్డ్. మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు, ఇఫ్ ద హోల్ వరల్డ్ ఈస్ అగైన్స్ట్ మీ, ఐ యామ్ అగైన్స్ట్ ది హోల్ వరల్డ్. సర్వ ప్రపంచమే నాకు వ్యతిరేక, సత్యాన్ని నేను అనుసరిస్తున్నప్పుడు ప్రపంచమే నాకు వ్యతిరేకమైన ప్రపంచానికే నేను వ్యతిరేకం. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే ప్రపంచంతో దాంతో పాటు నడిచేవాడు కాదు. ప్రపంచం ఎటు పోతుందో చూసి ప్రపంచం పోకూడనటువంటి మార్గాన్ని, దిస్ ఇస్ నాట్ ద వే, యూ షుడ్ నాట్ గో లైక్ దిస్ అని చెప్పి దానికి వారం చేసేవాడే క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనలో ఉండాల్సింది ఏమిటంటే, మనుషులు పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, మోసం చేస్తున్నప్పుడు, లేకపోతే విచ్చలవిడితనాన్ని ప్రవర్తిస్తున్నప్పుడు మనం కూడా ప్రేరేపించబడటం కాదు, నీ స్టాండ్ ఏంటో అక్కడ నువ్వు చూపించాలి. దేవుని స్తోత్రం. ఏలియా అంటాడు, వీళ్ళందరూ విగ్రహాన్ని ఆరాధిస్తుంటే, జనులందరూ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ విగ్రహాన్ని ఆరాధిస్తుంటే, రాజు రాణితో సహా ఆరాధిస్తుంటే ఒక్కడిని రోషం కలిగిన వాడిని. హల్లెలూయా. ఎవరికి శ్రమలు వచ్చేది? ఎవరికి శ్రమలు వచ్చేది? ఎవరైతే దేవుని కోసం రోషం కలిగి, దేవుని వాక్యం కోసం నిలబడి, దేవుని హృదయం కోసం తప్పించి ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నిస్తాడో వాడికే వస్తుంది శ్రమ. చక్కగా సినిమాలు చూసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ, మోసం చేసుకుంటూ, లైఫ్ ఎంజాయ్ చేస్తూ లోకంలో చక్కగా తిరుగుతున్న వాడికి శ్రమ రాదు. గుర్తుపెట్టుకోండి. ఉపవాసం చేసేవానికి, ప్రార్థన చేసేవానికి, వాక్యం చెప్పేవానికి, లేకపోతే సాక్ష్యం చెప్పేవానికి, సేవ సపోర్ట్ చేసేవానికి, నీతిగా బ్రతకడానికి నిర్ణయించుకుని పరలోకం కోసమే దృష్టి నిలుపుకొని నడిచే ప్రతి ఒక్కరికి భూలోకంలో శ్రమ కలుగుతుంది. ఈ శ్రమ ఎలా ఉంటుంది? రోషం కలిగినటువంటి ఈయన అంటాడు, ఈ రోజు ఇక్కడ అంటాడు వచ్చి, ఇంత మట్టుకు చాలు, ఇక చాలు, నేను నా పితరుల కంటే, అబ్రహాం కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే గొప్పవాడిని కాదు, నన్ను చంపేసి ఏం చేయి. ఎందుకు? షూటింగ్ ఆర్పించింది రాణి, మన తెలుగులో కనిపిస్తే కాల్చి పెడతాను, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి ఎక్కడ చూస్తే అక్కడ షూట్ చేసి పారేసి ఆ తలకాయ నా దగ్గర తీసుకురండి చెప్పి, రాజు రాణి వ్యతిరేకమై సర్వ దేశమే వ్యతిరేక ఏలియాని చంపడానికి రెడీగా ఉంటే ఎంత కష్టంలో కూలిపోయాడు దేవుని కోసం రోషం కలిగి. ఎస్ డియర్ బ్రదర్స్, ఐ ఎంకరేజ్ యూ, ఎవరైనా మీలో ఇక్కడ ఉన్న వారిలో ప్రభువు కోసం ప్యాషన్ కలిగిన వారు మీలో ఎవరైనా ఉంటే, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది మోస్ట్ హై, ఐ యామ్ హియర్ టు ఎంకరేజ్ యూ అండ్ టు టెల్ యూ దట్ the pain and the suffering will come to you only, not for the people who are enjoying this world. ఎలాంటి శ్రమ?
ఇక నేను బ్రతకడం అనవసరం, నన్ను చంపేసి అనే అంత పరిస్థితి కూడా మనకు రాక వచ్చిందా మీకు ఎప్పుడైనా? నీతిగా నిలబడినప్పుడు, న్యాయంగా నిలబడినప్పుడు, సత్యం చెప్పమన్నప్పుడు, అబద్ధాన్ని ఆడనన్నప్పుడు, మోసం చేయనన్నప్పుడు, నిజాయితీగా నిలుస్తున్నప్పుడు నీకు కష్టం వచ్చిందా? ఈయన దూరం వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి, మనుషులు ఎవ్వరూ తిరగని అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద పడుకొని ప్రార్థన చేస్తాడు. ఇంకా చాలు నా సేవ, ప్లీజ్ కిల్ మీ లార్డ్. నేను చంపుకోవడానికి అవకాశం లేదు, నన్ను దయచేసి చంపేసేయి, నన్ను దయచేసి చంపేసేయి. నేను బ్రతకటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు, నేను ఈ పరిస్థితులను ఫేస్ చేయను. లార్డ్ కిల్ మీ, కిల్ మీ, కిల్ మీ. మరణాపేక్ష కలిగిన వాడు ఏమిటండి? మరణాపేక్ష కలిగిన వాడై ఆ చెట్టు కింద ప్రార్థన చేసి అలాగే పడుకునిపోయాడు. దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి అతను లేపి చెప్పాడు, ఏలియా లే, భోజనం చేయాలి. ఓహో, దేవదూతను చూసేసానే అని నాకులాగా ఫీల్ అవ్వాలి. నేను దేవదూతల స్వరాన్ని 2 సార్లు విన్నాను, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. కానీ ఆయన దేవదూతను చూసిన ఫీలింగ్ లేదు. ఆయన భోజనం ఎట్లా వచ్చింది? దేవదూత తెచ్చాడా? దేవదూత తెచ్చిన భోజనాన్ని తింటున్నానా? నో ఫీలింగ్. తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దేవదూత వచ్చాడు, మళ్ళీ వచ్చి మరలా లేపాడు. మరలా లేపి తిను, భోంచేయి, నీళ్లు తా అంటూ చెప్పాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా. ఒకసారి రిపీట్ చేసి మాట్లాడు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది. నువ్వు లేచి ప్రయాణం చేయి. హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి కూర్చో, దేవుడు నీతో మాట్లాడతాడు. గోదయ 180 మైళ్ళు అరణ్యంలో ఒక్క పూట భోజనం చేసి ఆ భోజనపు బలంతో 180 మైళ్ళు రాత్రి పగలు నడిచి 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 అక్కడ వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మా బూతు తిట్టమంటలే చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అందులో కూర్చొని మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, పర్వతం దగ్గర నుంచి అయితే పరలోకం దగ్గర ఉందేమో, అందుకని ఇక్కడికి తీసుకెళ్తావేమో అనుకుంటున్నాడు. అక్కడ కొన్ని మర్మాలు ఉన్నాయి. పెద్ద గాలి వచ్చిందట, శిలలు బద్దలైపోయినాయట. దాంట్లో దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. అందులో కొన్ని మర్మాలు ఉన్నాయి. ఒక భూకంపం కలిగింది, దాంట్లో ప్రత్యక్షం అవ్వలేదు. మూడవది పెద్ద మెరుపు, ఒక పిడుగు లాంటి మెరుపు కలిగింది, అందులో కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. ఒక మెల్లని స్వరం వినబడింది, ఏలియా ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అప్పుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులు నీ బలిపీఠాన్ని పడగొట్టి అందరూ భయాన్ని ఆరాధిస్తూ ఉంటే రోషం కలిగిన వాడినై ఒక్కడిని నీ కొరకు నిల్చున్నానయ్యా. ఓకే, అప్పుడు ఒక పని చేశాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చంపమంటున్నావు, అయితే నేను నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. ఏమిటి అసైన్మెంట్? ఈరోజు ఒకసారి దీన్ని లోతైన అర్థాలు మీరు తెలుసుకొని, మన ప్రభు ఎవరో తెలుసుకొని ఇక్కడ నుంచి రాత్రి మీరు ఇంటికి వెళ్ళండి. దేవుని స్తోత్రం. రైట్, ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళాలి. పట్టణంలోకి వెళ్ళి సిరియా దేశంలోకి వెళ్ళి సిరియా దేశం మీద హజాయేలు అనే రాజును అభిషేకం చేయాలి. 2, ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి యెహూని ఇశ్రాయేలు మీద అభిషేకం చేయాలి. 3, నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను అభిషేకం చేయి. ఆ తర్వాత మాట్లాడు, అప్పుడు నాకు చెప్తాను. రైట్, ఈయన అడిగింది ఏంటండి? అందరు ఫోకస్ చేయాలి. ఈయన అడిగింది ఏంటండి? నన్ను చంపే, నా ప్రాణం తీసే, ఐ డోంట్ వాంట్ టు లివ్ అని అడిగాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, చంపేయమన్న నీకు ఒక పని ఇస్తున్నాను, అభిషేకించే పరిచయం. ఏ పరిచయం ఇది? చాలా జాగ్రత్తగా, అభిషేకించే పని. ఎవరిని? ఎవరిని? దేశాల మీద పరిపాలించే రాజును అభిషేకించే పని.
దేశాలతో రాజులతో కాంప్రమైజ్ అవ్వకుండా, అది డబ్బున్నా, హోదా ఉన్నా, ఘనత ఉన్నా, ప్రభుత్వాలు ఉన్నా కాంప్రమైజ్ అవ్వకుండా యు ఆర్ డూయింగ్ రాంగ్ అని డైరెక్ట్ గా చెప్పగలిగినటువంటి ప్రవక్తని అభిషేకించు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఇది పరిస్థితి ఏంటి? అంతకుముందు ఏ పరిస్థితి ఏంటి చెప్పండి. ఒక రాజు వచ్చి ఒక 50 మందిని పంపించాడు. రావా ఎక్కడరా అన్నాడు. ఏం చేసాడు? నేనే దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఇర్రెస్పెక్టివ్ గా నాతో మాట్లాడి నీ మీద, నీ వాళ్ళ మీద అగ్ని పూర్వుగా అగ్ని వచ్చి మొత్తం తగలబెట్టావు మనిషి. ఈ పరిచర్యలో జనాలు చంపే పరిచర్య. అవునా కాదు? రోషమే కరెక్టే కాదంటులా, ఇద్దరు చెప్పేది వాక్యమే. కానీ రిజల్ట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ హార్ట్స్ ఆఫ్ ది పీపుల్, అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈయన అంతకు ముందు చేశాడు పరిచయం, రోషం కలిగిన వాడే, గొప్పోడే, గట్టోడే, కానీ చెప్పుకోవడానికి ఆదరణ కలిగిన పరిచయం ఎక్కడ? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిరుత్సాహం నన్ను చంపేయని పండి గాడ్ గేవ్ హిమ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకించే పరిచయం, రాజులను అభిషేకించే పరిచర్య, ప్రవక్తలను అభిషేకించే పరిచర్య, దేవుని పర్పస్ కోసం ప్రజల్ని నీతిగా పరిపాలించేటువంటి రాజుల్ని అభిషేకించి దేవుని పరిపాలన భూమి మీదకి తీసుకొని వచ్చే రాజుల్ని అభిషేకించే పరిచర్య దేవుడే ఇచ్చాడు. స్తోత్రం. సిరియా వెళ్ళాడు, హజాయేలుని అభిషేకించాడు. ఇజ్రాయేల్ వెళ్ళాడు, యెహూను అభిషేకించాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, ఎలీషాను అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత అయ్యా మరేంటి చెప్పు, ముగ్గురిని అభిషేకించమన్నావు, అభిషేకించేశాను, అయిపోయింది పని, ఇప్పుడు ఏం చేయమంటావు? దేవుడు ఏం మాట్లాడు? కొన్నిసార్లు ఆయన మాట్లాడలేదంటే పని చేస్తాడని అర్థం. ఆయన చాలా సీక్రెట్. ఆయన నీకులాగా నాకులాగా లబ్బ మాట్లాడతాను, ఆయన ఒకటే మాట్లాడతాడు. ఆ మాటలోనే చాలా ఇట్స్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్. పని కంప్లీట్ చేయమన్నాడు, కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత అడుగుతున్నాడు, ఏం చెప్పట్లేదు, వస్తున్నాడు. అంది పెద్ద సుడిగాలు వచ్చిందంట. ఏం చేసింది? ఏలియాని ఎక్కడికి? ఏలియాని ఎత్తుకుని ఆకాశంలోకి తీసుకెళ్ళి. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అందరూ అనుకున్నారు సుడిగాలి ఎత్తి కొండ మీద పడేసిందేమో, గుట్ట మీద పడేసిందేమో, అడవిలో పడేసిందేమో అనుకుని చాలా మంది వెతుకుతారు. వెళ్ళారు, వెతుకుని ఎవ్వరు కనీసం షర్ట్ కూడా వెనక్కి తిరిగి వచ్చి, లేదు సార్ ఏమయ్యాడు? ఈయనేమన్నాడు దేవుడు? దేవుడు ఏమడిగాడు? నా పని ఇంకా చాలు, నన్ను చంపేసేయి అన్నాడు. చంపేసేయి అంటే చంపేశాడా? చంపలా. ఏం చేశాడా? నువ్వు బ్రతకాలి అని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. దేవుని కంఫర్ట్ ఎట్లా ఉంటుందో మీతో చెప్తాను. ఇది ఫైన్. ఆయన పరలోకాన్ని తీసేసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు పరలోకాన్ని? ఒకసారి చూడండి, లూకా సువార్త, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 9, సెకండ్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ. Chapter 9, 28 నుంచి కాదు, ఒకసారి 30 నుంచి కూడా చదువుతాం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో కూడా మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి ఏం చేస్తున్నారంట? మాట్లాడుతున్నారు. ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా ఫోకస్ చేయండి. తీసుకొని వెళ్ళిపోయిన 700 సంవత్సరాలకి మరలా ఈయన యొక్క గుర్తింపు భూమి మీద కనిపించింది. ఎన్ని సంవత్సరాలకి? 700 years. ఆకాశంలో తీసుకెళ్ళిపోయాడు దేవుడు, ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ మనిషిని. నెక్స్ట్ ఒక పరిచయంతో భూమి మీదకి వచ్చాడు ఏలియా. ఏ పరిచయం?
పరిచయం ఇది? ఆదరించే పరిచయం. ఏ పరిచయం ఇది? ముందేమని చెప్పాను? ఏ పరిచయం ఇచ్చాడు? అభిషేకించే పరిచర్య. ఇప్పుడు ఏ పరిచర్య? ఆదరించే పరిచర్య. ఎవరిని? మనుషుల్ని కాదు. అంతకుముందు రాజుల్ని, ప్రవక్తలు. ఇప్పుడు యేసుక్రీస్తు ట్రాన్స్ఫిగరేషన్ కొండ మీద కూర్చుని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖరూపం మారింది, వస్త్రాలు మారినాయి. షైనింగ్ వైట్ తెల్లగా దక్కగా మెరిసిపోతున్నారు. ఆయన మెరిసిపోతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇద్దరు వచ్చారట పైనుంచి. ఎవరే ఇద్దరు? చెప్పండి సిస్టర్, చెప్పండి అమ్మా. మోషే, ఏలియా ఇద్దరు దిగొచ్చి యేసుక్రీస్తు ఏవో మాట్లాడుచుంది. 3 సువార్తల్లో ఏమో చెప్పలేదు కానీ ఆ సంభాషణ ఏంటి అనేది లోక మాత్రమే చెప్పండి. ఏమిటా సంభాషణ అంటే, రేపు యేసుక్రీస్తు సిలువ మీద నెరవేర్చబోయేటువంటి ఆ క్రూరమైన, కష్టమైన, బాధాకరమైన, శిక్షతో కూడిన సర్వ మానవాళి పాపాన్ని భరించేటువంటి ఆ శ్రమని ఆయన అనుభవించబోతున్నాడు. కాబట్టి ఏలియా ఆయనతో మాట్లాడుతున్నాడు, మోషే ఆయనతో మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? మనకులాగా హాయ్ అన్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఏలియా చెప్తున్నాడు, అయ్యా నా మీదికి రాజులు ఎట్లా లేచారో నీ మీదికి ఫిలాతు లేస్తాడు. నా మీదికి రాణి ఎట్లా శపథం చేసి చంపిందో, చంపడానికి ప్రయత్నించిందో, ఆర్డర్ని జారీ చేసిందో, నిన్ను కూడా రోమా గవర్నమెంట్ ఏం చేస్తుంది? సిలువ కేసి నిన్ను కొట్టి చంపుతారు. నా వెనక ప్రజలు ఉన్నామని చెప్పన్నారు. ఆ రోజున కేకలేశారు. కానీ రాణి చంపుతానన్న తర్వాత నిలబడ్డాడు. అప్పుడు లేడు. ఈ రోజున వేల మంది నీతో వస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా నీతో నిలబడవు. నువ్వు ఏకాకివైపోతావు. అయినా మర్చిపోవద్దు, నేను కూడా నా పరిస్థితులు ఇలా మారిపోయినప్పుడు ఇంత ఆత్మ కలిగిన వాడిని, అగ్ని లాంటి వాడిని నన్ను చంపేయమని ప్రార్థన చేస్తే నా దేవుడు నన్ను చంపకుండా పరలోకంలోకి తెచ్చిపెట్టుకున్నాడు. మనుషుల్ని చంపే పరిచయం నేను చేస్తుంటే అభిషేకించే పరిచయం నాకు ఇచ్చి ఈ రోజు నన్ను పరలోకంలో ప్రిజర్వ్ చేసి పెట్టాడు. నన్ను ఎలా భద్రపరిచాడో, మరణాన్ని చూడకుండా చేశాడో, నీకు కూడా నా దేవుడు అట్లాగే తోడుగా ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు. అవసరమా యేసుక్రీస్తు మాట్లాడడానికి? తెలియదా? He was in flesh. ఆయన బాడీలో ఉన్నాడు. He was in flesh. He need a comfort. As you and me, how we are depressed and how we are affected with some things, and the same way దాన్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆయన శరీరం కూడా ఏమంటుంది? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అంటుంది. అలాంటి తప్పుడు ఆయన ఆదరణ కావాలా వద్దా? రేపు జరగబోయే దాని ముందే ఏలియా దిగి వచ్చి చెప్తున్నాడు, ఇట్స్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఇదేదో మీకు కథ చెప్పేది కాదు, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. రాజ్యం నా మీదకి ఎదురు తిరిగి, రాజు నా మీదకి ఎదురు తిరిగాడు, రాణి నా మీదకి ఎదురు తిరిగింది, మనుషులందరూ నా మీద ఎదురు తిరిగిన నన్ను చంపే ధైర్యం ఎవరికి లేదు. ఇప్పటికీ బ్రతికే ఉన్నా నీ దేవుడు కూడా నిన్ను అలాగే చేస్తాడు. నెక్స్ట్ ఎవరిని కంఫర్ట్ చేస్తాడు? ఎవరినండి? సన్ ఆఫ్ గాడ్. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరిని కంఫర్ట్ చేస్తున్నాడండి? యేసుక్రీస్తు, ద సన్ ఆఫ్ ది మోస్ట్ హై, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీసస్ క్రైస్ట్ ని, యేసుక్రీస్తుని ఆదరిస్తున్నాడు. మోషతో పక్కన అంటాడు, డోంట్ వరీ, నా మీదకి ఫరో కూడా ఎదురు తిరిగాడు, వాడు సైన్యం అంతా మీదకి వస్తే ఎర్ర సముద్రంలో దేవుడు ముంచి వేశాడు. డోంట్ వరీ, ద లార్డ్ విల్ బి విత్ యు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా దేవుని పిల్లలకి డిప్రెషన్? ఎందుకో తెలుసా దేవుని సేవకులకి కొన్నిసార్లు కన్నీళ్ళు? రాత్రులు రాత్రులు నిద్రపోకుండా ఎన్నో బాధపడ్డాను నేను. ఇప్పటికీ బెంగళూరు స్థలం విషయంలో నిద్ర రావడం లేదు. ఇదే మాటలు చెప్తూ నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది, స్టార్ట్ అని చెప్పి ప్రభు చెప్పాడు. ఏంటో అనుకున్నాను. హిందూపూర్లో 800 మంది సంఘం ఉంది. దేవుడు ఇల్లు ఇచ్చాడు, మంచి టీవీ పరిచయం ఇచ్చాడు, ఇంటర్నేషనల్ స్పీకర్గా దేవుడు వాడుకుంటున్నాడు.
అన్ని దేవుడు ఇచ్చాడు. ఓ ప్రైజ్ ది లార్డ్ అనుకున్నాను. దీన్ని పక్కన పెట్టి బెంగళూరు మళ్ళా పని ప్రారంభించాడు. మళ్ళీ స్థలం కోరు, మళ్ళీ రైట్ ఫ్రమ్ గ్రౌండ్ హిందూపూర్ నుంచి బ్రదర్ ఏ విధంగా చెప్పారు, పెళ్లి చేసుకున్న 20 రోజులు హిందూపూర్ నాన్న వాళ్ళు ఎవరు లేడు. హిందూపూర్ వచ్చి ఎలా పని చేసిన మళ్ళా బెంగళూరులో మరలా ఇదే పని. ఇప్పుడు స్థలం తీసుకోబోతున్నారు. 2.5 కోట్లు నా దగ్గర డబ్బు లేదు, ఎట్లా తీసుకోవాలి? ఎలా దీన్ని అగ్రిమెంట్ చేసుకుని 50 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటా 1.71 కట్టాలి. ఎలా కట్టాలి? ఇప్పుడు ఈ 30వ తారీఖు నేను వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. డబ్బులే తండ్రి 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 ఇదే. ఎందుకు ఈ కన్నీళ్ళు? ఎందుకు ఈ వేదన? ఏమైతే నేను ఒక సేవకునిగా క్లియర్గా నేను ఎప్పుడు వాస్తవం చెప్తాను, అబద్ధం ఆడను. ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. నా భార్యకి ఏముందో ఈ ఒక్క వందరం నా భార్య నెల ఒక చైన్ తప్ప మొత్తం తీసుకెళ్లి దేవుని పనికి పెట్టేసింది. ఫస్ట్ నేను ఎలా చేశాను, ఇప్పుడు మళ్ళా 15 సంవత్సరాల తర్వాత మళ్ళా సేమ్ అదే పని చేశాను. ఈరోజు నేనంటాను, ఎందుకు సేవకులు కన్నీళ్ళు? ఎందుకు జీవం కలిగిన దేవుని విశ్వాసులకు వేదన? ఎందుకు డిప్రెషన్స్? ఎందుకు సమస్యలు? ఎందుకు కష్టాలు? నేనేమంటాను తెలుసా, ఈ పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీలో నుంచి ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు 9 నెలలు బరువుతో వాడిని మోసిన తర్వాత కరెక్ట్గా టైం వచ్చినప్పుడు ఒక చక్కని తన రూపానికి ఒక బిడ్డను ఎట్లా జన్మనిస్తుందో, నిజమైన ఆత్మ కలిగిన వాడు దేవుని సేవకుడు, నిజమైన విశ్వాసి, ప్రభు ఆత్మతో దేవుని వాక్యంతో నడిచే ప్రతి ఒక్కరికి వచ్చే కష్టం ఏం చేస్తుందంటే ఒక విలువైన దాన్ని ఆ కష్టంలోంచి బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా! ఒక విలువైన అభిషేకాన్ని, ఒక విలువైన పరిచర్యని, ఒక విలువైన ఆదరణని, ఒక విలువైనటువంటి శక్తిని ఆ డిప్రెషన్ లో నుంచి, ఆ బాధలో నుంచి అది బయటకు వస్తుంది. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఏలియా అంత డిప్రెస్ అవ్వకపోతే యేసుక్రీస్తుతో మాట్లాడగలిగిన వాడు ఎవరున్నాడు? యేసుక్రీస్తుతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఏలియా సమర్థుడయ్యాడు. ఎందుకోసం అంటే ఆ డిప్రెషన్ లోంచి ఆయన బయటికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! గాడ్ ఆల్మైటీ విల్ ప్రిపేర్ యు. నువ్వు అనుకుంటావు ఈ టీయర్స్ ఎవరు చూస్తారు, ఈ టీయర్స్ ఎవరు తొడవగలరు, ఈ ఆలోచన ఎవరు పోగొట్టగలరు, ఈ దిగుల్ని ఎవరు తీయగలరు అని చెప్పి అనుకుంటావు. వన్ డే నిన్ను బాధ పెట్టడానికి మాత్రం కాదు, ఈ శ్రమానుభవం ద్వారా నీలో నుండి ఒక ఆధిక్యత కలిగిన పరిపక్వమైనటువంటి ఒక అభిషేకాన్ని ప్రభు బయటికి తీసుకొస్తాడు. అది ప్రజల ముందు నువ్వు నిలబడితే అది ప్రజల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, అద్భుతాలు చేస్తుంది. నువ్వు జస్ట్ నిలబడితే చాలు, అభిషేకమే నీ మీద ఉన్న అభిషేకమే పనిచేస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! నెంబర్ 1, చచ్చిపోతావు చంపేసి అన్నవాడికి, డిప్రెషన్ మునిగిపోయిన వాడికి మొదటిచ్చింది అభిషేకించే పరిచర్య. మామూలు మనుషులు కాదు, రాజుని, ప్రవక్తలను అభిషేకించే పరిచర్య. సెకండ్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ, అభిషక్తుణ్ణి, దేవుని కుమారుణ్ణి ఆదరించే పరిచర్య. నెంబర్ 3, మూడవది జ్ఞాపకం చేస్తాను. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. ఓ మై గాడ్, మూడవ వచనం చదువుతున్నాను. నేను ఆ ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చాను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రకటిస్తారు. అంతేకాదు వాళ్ళు ఏం చేస్తారంట, వీరు భూలోకమునకును ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభమునై ఉన్నారు. ఎవడైనాను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను ఏం చేస్తున్నది, దహించి వేయను గనుక ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడు.
తాను ప్రవచించు దినము వర్షము కురవకుండాను ఆకాశము మూయబడుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. నెంబర్ 3, మూడో పరిచయం, అంత్యకాలపు పరిచయం. ఏ పరిచయం ఇది? అంత్యకాల పరిచర్య. అభిషేకించే పరిచర్య, ఆదరించే పరిచర్య, అంత్యకాలపు పరిచర్య. ఏమిటి అంత్యకాల పరిచర్య? ఎప్పుడు ఇది? యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద శ్రమల కాలం అనేది సాగు. ఆ శ్రమలు 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మొదటి 3.5 సంవత్సరాలైన పీరియడ్లో భూమి మీద ఎవరైతే మిగల్చబడతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా లోకానికి దోసలైపోయి నాలాంటి సేవకులు చెబుతుంటే అని లెక్క లేకుండా ఎవరైతే చూస్తారో వీళ్ళందరూ కూడా ఏమవుతారు? రేపొద్దున విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వీళ్ళ పరిస్థితి ఏమిటంటే వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు. ఎత్తబడిన సంఘం మాత్రం మధ్యాకాశంలో ఏముంటదంట? ఏముంటది? విందు. ఒకరోజు కాదండి. అప్పుడు గ్యాస్ ప్రాబ్లంలు ఉండవు, ఏమంటే అరడే తింటే అరగదనే షుగర్ ప్రాబ్లంలు ఉండవు, బీపీ ప్రాబ్లంలు ఉండవు. ఫుల్ 7 సంవత్సరాలు కూడా పరలోకం అనేది ఏంటంటే మధ్యాకాశంలో విందులు. మనం విందును అనుభవిస్తుంటే ఈ భూమి మీద విడిచిపెట్టబడిన వాళ్ళని అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు, యాంటై క్రైస్ట్. 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరిని పంపిస్తాడంట? ఎవరిని? ఎవరి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ 2 సాక్షుల్ని పంపిస్తాడు. అందులో ఒకరు మోషే, ఒకడు ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటారు, పేర్లు లేవుగా ఇక్కడ, ఐ విల్ గివ్ యూ. 2 పంపిస్తారు. వీళ్ళిద్దరూ భూమి మీదకి దిగొస్తారు. అంత్యక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడడం మగోడే ఉండదు. అంత్యక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే విశ్వాసం ఉండడు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎవరైతే రక్షణ కాపాడుకుని మళ్ళా ఇంకొక అవకాశం ఉండదు. అప్పుడు ఆ రక్షణ పొందాలని చెప్పి 666 ముద్ర ఎవరైతే వేసుకోకుండా ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ మహాశ్రమలకు గురి చేస్తారు. అంత్యక్రీస్తుని ఎదిరించే వాడే ఉన్నాడు. సాతాను యొక్క ప్రపంచంతో సర్వలోకం పరిపాలించబడి దుష్ట రోజులు. ఆ రోజుల్లో మనం ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. ఉంటారా? ఎవరన్నా? కొంతమంది ఉండేటట్టు. ఆ రోజుల్లో మనం ఉండకూడదు. హల్లెలూయా. అప్పుడు మనం విందును అనుభవించాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఎప్పుడైతే ఈ విధంగా ఇది జరుగుతుందో విడిచిపెట్టబడిన మనుషులకి నమ్మదగినటువంటి దేవుడి గురించి బైబిల్ పట్టుకొని మాట్లాడడానికే ధైర్యం సరిపోని టైంలో భూలోకానికి వస్తాడంట. ఎవరు? ఏలియా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏలియా దిగొచ్చి ఏం చేస్తాడు? సెంటర్లో నిలబడి, నాకులాగా రూమ్ లో నిలబడి కాదు, సెంటర్లో నిలబడి టీవీ ఛానల్స్ అన్ని అందరూ ఫోకస్ చేసి వాళ్ళు షూట్ చేస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని అనర్గళంగా ధైర్యంగా వీడు అంత్యక్రీస్తు, క్రీస్తు వ్యతిరేకి అని వీడు నటించేవాడని చెప్పి వాని గురించి, లోకాన్ని గురించి, నరకాన్ని గురించి ధైర్యంగా మాట్లాడతారు. ఎన్ని గట్స్ కావాలండి? ఎన్ని గట్స్ కావాలి? ఇప్పుడు కర్ణాటకలో నన్ను ముందు ప్రభు రాయలసీమకు తెచ్చాడు. రాయలసీమ డ్రాట్ ఏరియా. నేను పుట్టింది మచిలీపట్నం. అమ్మా నాన్న 2 ఉద్యోగస్తులు, తమ్ముళ్ళు ఉద్యోగస్తులు. దేవుడు అన్ని ఇచ్చాడు. మొత్తం వదిలిపడి బయటకు రమ్మని చెప్పాడు. వచ్చాడు. రాయలసీమ కరువు ప్లేస్. దేవుడు అక్కడ నిలబెట్టాడు. వాళ్ళు ఇప్పుడు మళ్ళా స్వార్థ లేని కర్ణాటక తీసుకెళ్ళాడు. ఇప్పుడు నా టార్గెట్ అక్కడ బెంగళూరులో ఒక తెలుగు హబ్గా చేసి కొంతమంది సేవకులను ట్రైన్ చేసి వాళ్ళని కర్ణాటకలోకి పంపించాలి. కర్ణాటకలో సువార్తతో నింపాలి. అది ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏదైనా అక్కడ వెళ్ళాల్సింది పరలోకమే. కాబట్టి సువార్త లేని స్థలాల్లో ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి.
దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు కళ్యాణ మండపంలో జరిగిస్తున్నాను. నేను చర్చ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. ఒకసారి వచ్చి కూర్చొని ఏం తప్పు చెప్తారా అని చూశాను, దొరకలా. నేను అది వచ్చిన సంగతి నాకు తెలియదు. హాల్ పెద్దది అది. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఎవరితో అన్నారంట, ఒక్క మాట కానీ మా దేవుడి గురించి కానీ దీని గురించి కానీ మాట్లాడుంటే ఈ రోజున ఉండేది మీ పాస్టర్ అన్నాడు. ఇప్పటికీ అట్లాంటి వ్యతిరేకులు ఉన్నారు. ఇప్పటికీ అట్లాంటి వ్యతిరేకతను ఎంతో ఫేస్ చేస్తున్నాను. బట్ స్టిల్ కానీ నా పక్షాన నన్ను వెళ్ళమన్న దేవుడు నా పక్షాన నిలిచేది. ఎదురు మాట్లాడడానికి ధైర్యం సార్. ఆ రోజుల్లో వీళ్ళిద్దరు సర్కిల్స్ లో నిలబడి టీవీ ఛానల్స్ అని ఫోకస్ చేసి ప్రపంచాన్ని అంతటికీ చూపిస్తూ ఉంటే ప్రభువు గురించి ధైర్యంగా బోధిస్తారంట. హల్లెలూయా. ఏమండి, ఒక్క నిమిషం. ఎప్పుడు పుట్టాడు అసలు ఈయన? ఎప్పుడు ఈయన బోధిస్తాడు? మళ్ళీ ఈ మధ్యలో ఎన్ని వేల మంది చచ్చిపోయి, ఎన్ని కోట్ల మంది లేదు అంటే రేపు అంత్య దినంలో నిలబడి దేవుని కోసం ధైర్యంగా నిలబడి చెప్పగలిగిన వాడు అనే నమ్మకం ఏలియా మీదే దేవుడు ఉంది. కానీ ఈ మధ్యలో ఉన్న ఎవరి మీద ఆయన దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉంటేనట వాళ్ళు చంపటానికి వస్తారట. అక్కడ బైబిల్లో ఉంది, వీళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి వాళ్ళు దహించేస్తారు. ఏలియా బ్రతుకున్నప్పుడు ఏం జరిగింది? అగ్ని దిగిందా? దిగి దహన బలి దహించిందా? ఉన్నటువంటి 100 మందిని 50 మందిని ఒకసారి 50 మందిని ఒకసారి కాల్చేసిందా? ఈ పౌరం ఎవరికి? ఏలియాకే. తర్వాత వర్షమును ఆపుటకును వర్షము కురిపించుటకును వాళ్ళకి అధికారం ఉంది. పంటలు పండుతుంటే ఫుల్గా తింటున్నారని వర్షం ఆగిపో అన్నాడు. వాడికి పంట పండుతాడు, వాడి కొడుకు మాడుతాడు. వాళ్ళు ఆపడానికి నాలాంటి సేవకులు కాదు అంటారు. వాళ్ళు పవర్తో మాట్లాడే సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తారట. వాళ్ళు వర్షాన్ని ఆపి వాళ్ళు చేస్తారు. ఈ శక్తి ఎవరికి ఉంది? ముందు ఆయన ఆసక్తితో ప్రార్థన చేసిన వర్షం కురిసింది. ఆగమన్నప్పుడు ఆగింది. ఆ తర్వాత నీళ్లను రక్తంగా మార్చడం. ఏం చేయటకు? ఎవరు మార్చారు నీళ్లను రక్తంగా? మోషే నైల్ నదిని ఏం చేశాడు? అనేక తెగుళ్ళు రప్పించడం వారికి అధికారం ఉంది. తెగుళ్ళు రప్పించింది ఎవరు? క్రైస్తవ వీరిద్దరే. ఈ విధంగా సర్వ ప్రపంచానికి మాట్లాడేవాడు లేనటువంటి టైంలో యేసుక్రీస్తు గురించి ధైర్యంగా బోధించి ధైర్యంగా ప్రకటించి వాళ్ళందరినీ అనేక మందికి యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు కూడా మీకు రక్షణ ఉంది, మీ నీతిని కాపాడుకుంటే మొత్తం వేయించుకోకపోతే పరలోకాన్ని మీరు వారసులు అవుతారని ధైర్యంగా చెప్పే సత్తా ఈయనకే ఉంది. ఆ అంత్యకాలపు పరిచర్యని, రోషం కలిగిన పరిచర్యని, సింహాల లాంటి పరిచర్యని ఎవరికి ఇస్తాడు దేవుడు? దానికోసం ఇప్పటికీ ఆయన దగ్గర ఏలియాని ప్రిజర్వ్ చేసుకొని, హల్లెలూయా చెప్పండి, చంపేయి అన్నవాడిని, నా పితరుల కంటే నేను గొప్పోని కాదన్నవాడిని, ఇంత మట్టుకు చాలు అని నిరుత్సాహపడిపోయిన వాడిని దేవుడు చంపాడా లేకపోతే అభిషేకించేవాడిగా చేశాడా? పరిచర్యను ఆపేశాడా? పరిచర్యను ఇచ్చాడా? ఏ పరిచర్య ఇది? నీ శక్తికి మించిన పరిచర్య. ఇది నీ శక్తితో జరిగే పరిచర్య కాదు. ఇది నీ బలంతో, నీ జ్ఞానంతో, నీ ఎఫర్ట్తో, నీ తెలివితేటలతో, నీ రిసోర్సెస్ తో జరిగే పని కాదు. ఇది నా సామర్థ్యం చొప్పున, నా నిర్ణయం చొప్పున జరిగే పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. నీ నిరుత్సాహం తర్వాత ఏమొస్తుంది నీ మీదకి? నీ నిరుత్సాహం తర్వాత, నీ కష్టం తర్వాత, నీ బాధ తర్వాత, నీ డిప్రెషన్ తర్వాత, నీ డిప్రెషన్ నిజంగా ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థించడానికి మార్చుకోగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు అయితే ఆ తర్వాత బయటకు వచ్చేది నువ్వు కాదు, నీ ప్రభువే నుంచి బయటకు వస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన అద్భుతమే, మనుషుల ఇంటికి వెళ్ళిన అద్భుతమే, మాట్లాడిన అద్భుతమే. అప్పుడు నీ పరిచర్య పరిపక్వమైన పరిచర్య జరుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది, తండ్రి నా నిరుత్సాహం నుంచి దీన్ని బయటికి తెచ్చాను. హల్లెలూయా. ఏలియా దేవుడు మన దేవుడా కాదా? ఏలియా దేవుడు నీ దేవుడా కాదా? ఏలియా దేవుడు నా దేవుడా కాదా?
ఉత్సాహంగా మార్చిన వాడు నీ ఉత్సాహాన్ని, నీ నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చడా? చెప్పాలి, మార్చడా? ఖచ్చితంగా మార్చు. నీ దేవుడు ఎవరు అనే దాని గురించి ఒక్క హింట్ నేను చెప్తున్నాను. నీ నిరుత్సాహంలో, నీ కష్టంలో, నీ బాధలో నీతో ఉండి రేపు నువ్వు ఉత్సాహంగా ఉండటానికి, నిన్ను చూసిన వాళ్ళు ఉత్సాహంగా ఉండటానికి, నువ్వు ఎవరితో ఉంటావు వాళ్ళు సంతోషపడేటువంటి ఆనందకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను ఆయన చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాట్ ఈస్ కంఫర్ట్? I will not leave you comfortless. దేవుడిచ్చే కంఫర్ట్ మనుషులు చెప్పే మాటలు లాంటిది కాదు. ఆయన కంఫర్ట్ మాటలే కాదు, ఆయన కంఫర్ట్ అనేకుల్ని కంఫర్ట్ చేసే విధంగా ఎబిలిటీ కలిగిన వాడుగా నిన్ను దేవుడు తయారు చేస్తాడు. నీ కళ్ళేదో తుడిచేసి, ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చేసి, నీకు లేదంటే బట్టలు ఇచ్చేసి, లేదంటే బంగారం ఇచ్చేసి తృప్తిపరిచేవాడు కాదు. అంతేకాదు, నిన్ను భవిష్యత్తు తరతరములకు ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడు? ఎవరిని ఆయన వాళ్ళతో చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా, రేపు చెప్తాను దాని గురించి, అనాథులుగా విడువను, నేను మీ కొరకు ఆదరణకర్తను. ఆయన ఒక ఆత్మను పంపిస్తాడు. ఆ ఆత్మ మనుషులు చెప్పినట్లు నీతో ఉంటానులే అని చెప్పి ఉండకుండా వెళ్ళిపోయే ఆత్మ కాదు. ఆ ఆత్మ మాటలు చెప్పి మాట తప్పే ఆత్మ కాదు. ఆ ఆత్మ నీతో ఉండి నీ పక్షాన పని జరిగించేంత వరకు నిన్ను విడిచిపెట్టని నమ్మదగిన ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నిలిచి, నీలో ఉండి, నీ బాధంతో అనుభవిస్తూ, నీకు ఆలోచననిస్తూ, నీకు శక్తినిస్తూ, నీ పరిస్థితుల్లో విజయం వైపుకు నేను నడిపిస్తూ, తన శక్తితో బలంతో నింపి నీకు ఆదరణని, నెమ్మదిని కలిగించేయాలి. అలాంటి ఆత్మే ఏలియా మీద ఉంది. ఆ ఆత్మే ఏలియా నడిపించింది. ఈ రోజు కూడా ఒకవేళ మీరు డిప్రెషన్లో ఉన్నారా, మీకున్న సమస్యలను బట్టి, ఒకవేళ ఉన్న ఇబ్బందులను బట్టి, జరగని వాటిని బట్టి ఒకవేళ కంఫర్ట్లెస్గా ఉన్నారా, ఈరోజు మనం నమ్మింది మాటలు చెప్పే దేవుడు కాదు, క్రియలు చేసేది. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిని, నీ పని ముగించేంత వరకు నీతో ఉండటానికి ఆదరణకర్త నీ కొరకు, నా కొరకు పంపించే దేవుడిని ఈరోజు మనం నమ్మి. మీరు ఆదరణ లేని వాడు. ఎస్ఆర్నో చెప్పాలి. ఎస్ఆర్నో, మీరు ఆదరణ లేని వాళ్ళు కాదు, కంఫర్ట్ లేని వాళ్ళు కాదు, ధైర్యం లేని వాళ్ళు కాదు. మనమే మొదట ఆదరణ కలిగిన. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని దగ్గర, తండ్రి ఎలా సాధ్యపరచాలి ఈ డబ్బు? ఒకే మాట ఆత్మలోకి వచ్చింది, నువ్వు అనాథవు కాదు. నాకు అమ్మ నాన్న ఉన్నారు. అనాథంటే అమ్మ నాన్న ఉన్న వాళ్ళు కాదు. దేవుని సహాయం లేని ప్రతి వాడు అనాథ. నీకు ఎన్నున్నా నేను అనాథం కాదు. ఎందుకంటే దేవుడు నాతో. నువ్వు అనాథవు కాదు, దేవుడు నీతో. ఏది అనాథ కాదు, ఏది అతను దేవుడు. సేమ్ గాడ్ విల్ బి విత్ us. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నారు. అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి నేను ప్రత్యేకంగా మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని వాక్యం మాటలతో కాదు, కానీ దేవుని వాక్యం శక్తితో ఉంది. ఈరోజు ఏ దేవుడైతే మనతో మాట్లాడాడు, the same God will work in your heart now, will come into your situation today. He will command that uncomfortableness and He will give you comfort now. He is going to cast out the demon and the powers of darkness, and He will give you His comforter. He is Holy Spirit. He is not an ugly spirit. When the Holy Spirit comes, evil spirit will go. Today,
ఈరోజు మీరు తీసుకొని వెళ్ళేది మీ పక్షాన కార్యాలను సాధించే పరిశుద్ధాత్మతో మీరు వెళ్తున్నారు. ఈరోజు ఏలియా వలె ఇక చాలు, ఈ సమస్య తీరడం లేదు, ఈ పరిస్థితి మారడం లేదు, ఈ రోగం తగ్గడం లేదు, ఈ కష్టం తీరడం లేదు, ఈ పరిస్థితి మొగవడం లేదు. అయ్యా ఇంకెంత కాలం, ఇంకెంత కాలం. పాస్టర్ గారు, నేను ఈ పరిస్థితిలో ఉన్నానండి. ప్రభువు నా కోసమే తన దాసుని పంపించాడు. This word is for me. ఏలియాని దేవుడు చంపమంటే చంపలేదు, కానీ అప్పటి వరకు ఆయన చేయని ఉన్నతమైన పరిచర్యని ఏలియాకి ఇచ్చాడు. ఐ బిలీవ్ మాస్టర్ గారు, ఈ రోజు నుండి నా ప్రభువుకు నేను సబ్మిట్ అవుతున్నాను. నా ద్వారా అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన జీవితం, అద్భుతమైన పరిచర్య దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాను. ఏలియాని దేవుడు అభిషేకించే పరిచర్యని, ఆదరించే పరిచర్యను, అంచె దినాలలో ఆత్మతో కూడిన పరిచర్యని దేవుడు ఏలియాకు అనుగ్రహించినట్టు ఈ రోజు తన ఆత్మతో నన్ను అభిషేకించి ఏ సహాయాన్ని నాకు ఇస్తానని చెప్పాడో ఆ సహాయాన్ని నేను పొందుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. మాస్టర్ గారు, ప్రే ఫర్ మీ అన్నవాడు మీ చేతుల్లోంచి మీరు లేచి నిలబడి ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఏ ఆత్మ ఏలియాని బలపరిచిందో అదే ఆత్మ మీలోనికి వచ్చి ఏ మాత్రం ఎవరు సిగ్గుపడదు. స్టాండ్, ప్రభు కోసం నిలబడండి. ఏ ఆత్మ ఏలియాకి తోడుగా ఉన్నాడు, ఏ ఆత్మ చచ్చిపోయినటువంటి మోషేని మరలా తిరిగి పైకి తీసుకొని వెళ్ళాడు, అదే ఆత్మ ఈ రోజున వచ్చి నీ పరిస్థితులను మార్చి నీ పక్షాన్ని నెరవేర్చవలసిన కార్యాలు నెరవేర్చి ఆయన దేవునికి మహిమకరమైన సాక్షిగా నిలవాలి. పాస్టర్ గారు, ప్రే ఫర్ మీ. నా మీరు కూడా అభిషేకం రానియాలి. ఇదిగో నా పరిస్థితుల్లో నా దేవుడు నన్ను విడిపించండి. పాస్టర్ గారు, ప్రే ఫర్ మీ అన్న వాళ్ళని లేచి నిలబడండి. The Lord is with you tonight. He has sent me with His message. He has sent me with His anointing. Oh, hallelujah. God, I praise you, Father. మీరు అలాగే ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ రాత్రి నీ రాత్రి మీ దాసుని నీ మాటతోనే కాదు నీ శక్తితో కూడా పంపించావట. ఈరోజు ఆయన ప్రార్థన చేయించుండగా నేను విధేయతతో నిలబడి ఉండగా నీ అద్భుతం నాలో జరిగించమని ప్రార్థించి, ఈరోజు కూర్చున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ పాట నేను పాడుతూ ఉండగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవు మరువపోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవు మరువపోవుగా. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే విమోచన, కలత
చెంతకు నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెలు దిగులెందుకు, ఇక నీవు కాలంత చెంతకు. ప్రార్థన చేసుకున్నాం. Holy Spirit of God, come. You haven't sent me only with words. You have sent me with your power. Your word will carry your power. అపోస్తలులు వాక్యాన్ని బోధించినప్పుడు వాక్యమును నువ్వు నిర్ధారించావట. ఈరోజు ఏమి బోధించమని ఈ సంఘానికి పంపించావు? ఇదిగో ఈ కాన్ఫరెన్స్ లో యేసు క్రీస్తు అని అన్నాము. బిడ్డలు ఎవరైతే పాస్టర్ గారు, ఐ నీడ్ దిస్ కంఫర్ట్, ఈ కంఫర్ట్ మాకు కావాలి ప్రభువు నుండి బిడ్డలు ఎవరైతే కోరుకుంటున్నారు, కమ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కమ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవ రమ్మని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంత మట్టుకు చాలు, ఇక దీన్ని నేను ఫేస్ చేయలేను. ఇప్పుడు వరకు నేను ఫేస్ చేసింది చాలు. ఐఎమ్ టైర్డ్. నా పితృల కంటే నేను గొప్పవాడు కాదు, నన్ను చంపేయి. మనవాడిని చంపావా అయ్యా? చంపలేదు కదా. అభిషేకించే పరిచర్యని, ఆదరించే పరిచర్యని, అంత్యకాలంలో ఆత్మశక్తితో చేసే పరిచర్యని ఇచ్చి మా ముందు దుస్థాంతరంగా వచ్చింది. నిరుత్సాహంలో ఈ బిడ్డలు ఎలా నిరుత్సాహంలో నిలుస్తారు? నీ యందు విశ్వాసం వచ్చి ఆ సహాయం మాకు కావాలని ఎదురు చూస్తున్న ఈ బిడ్డల పైకి ఏరియా పైకి ఏ దేవుడు దిగి వచ్చాడో ఆ ప్రభువు ఈ బిడ్డల పైకి దిగి వచ్చునుగాక. ఈ బిడ్డల పైకి దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపబడి దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతునుగాక. ఎక్కడ ఓడిపోయామనుకుంటున్నారో, ఎక్కడ దుఃఖంతో ఉన్నారో, ఎక్కడ నిరుత్సాహంతో ఉన్నారో, ఎక్కడ మనుషుల చేత నిందించబడ్డారో, అవమానానికి గురయ్యారో, అక్కడే రెట్టింపు ఘనతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు నీ వాక్యాన్ని మాట్లాడిన నీవు నీ వాక్యపు శక్తిని నీ బిడ్డలో విడుదల చేసి వారి పక్షాన్ని ఈ కార్యాన్ని జరిగించు తండ్రి.